సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఈ తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నేను 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికిన 5 ఈ మధ్యాహ్నం మనం విందాం. సంపూర్ణ భక్తి కలిగి ఉన్నారు, మాన్యత కలిగి ఉన్నారు, నెమ్మదితో బ్రతికారు, సుఖంగా కూడా బ్రతికారు. ఎవరు? బైబిల్లో చాలామంది ఉన్నారు. అయితే ఒక 5 నేను మీ ముందు ఉంచుతానండి. ఈ ప్రార్థన కూడికి వచ్చిన మనం, మన కుటుంబాలు, మన వ్యక్తిత్వాలు కూడా ఇలాగే బ్రతకాలండి. ఈ 4 కూడా ఏది కొదువు ఉండడానికి లేదు, కొరత ఉండడానికి లేదు. ఈ 4 మనం కలిగి బ్రతకాలి అని అంటే శ్రేష్టమైన పని కూడా పౌలు గారు చెప్పాడు. ప్రార్థన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, విజ్ఞాపనలు చేయాలి. ఇది మంచిది అని బైబిల్ చెప్తా ఉంది ప్రియులు. ఇవి చేసిన 5 మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. 5 చాలామంది ఉన్నారు, కానీ 5 మనం క్లుప్తంగా విందాం. ఈ దినాన స్వాతంత్ర దినోత్సవపు సంబరాలని ఆహ్లాదంగా జరుపుకుంటున్న దేశమంతా కూడా నిజంగా దేశంలో భక్తి ఉందా? దేశంలో మాన్యత ఉందా? దేశంలో నెమ్మది ఉందా? దేశంలో సుఖం ఉందా? దేశం అంటే మనుషులేనండి. మనుషులు లేకపోతే దేశం అండి. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్. అంటే ఈ మనుషుల్లో ఇప్పుడు ఏముండాలంటే భక్తి ఉండాలి, మాన్యత ఉండాలి, నెమ్మది ఉండాలి, సుఖం ఉండాలి. సంపూర్ణ భక్తి, గాడ్లీనెస్ అని అన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారముగా జీవించటమే భయభక్తులు కలిగి ఉండటం. మాన్యత అంటే డిగ్నిటీ అని అర్థం అండి. ఆనరబుల్ లైఫ్ అన్నారు. అంటే మాన్యత, సమాజంలో గౌరవంగా బ్రతకడం. దేశంలో గౌరవంగా ఉందండి. 3 నెమ్మది లేదా సుఖం, రెండిటిని క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్ అని అన్నారు. అల్లర్లు గొడవలు లేకుండా సమాజంలో శాంతంగా ప్రశాంతంగా జీవించటమే నెమ్మది, సుఖం ప్రియులను. ఇవి మన జీవితంలో, మన దేశంలో ఉండి తీరాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, భక్తి, మాన్యత, నెమ్మది, సుఖంగా నువ్వు బ్రతికి తీరాలి. ఈ 4 ఉండాలంటే ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి, విజ్ఞాపనలు, యాచనలు 4 చేయాలి. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలం ప్రియులను. ఇదేనా మనం దీని కొరకే ప్రార్థన చేయాలి. దేశమంతా కూడా ఈ 4 కలిగి ఉండాలయ్యా. దేశం అంటే మనుషులందరూ కూడా ఈ 4 ఉండాలంటే ఈ 4 పనులు చేయాలి.
అలా చేసిన ఒక 5గురిని మన వాక్యంలోనికి వెళ్తాం. ఇది నా ప్రపంచంలోనే అండి, ఎస్పెషల్లీ మన ఇండియా భారతదేశంలో ఈ 4 కూడా చాలా కొద్దువై ఉంది. అరభక్తి ఉంది కానీ సంపూర్ణ భక్తి లేదు. భక్తి ఉంటే భయం ఉంటలా, భయం ఉంటే భక్తి ఉండటంలా. అందుకే మనిషికి గౌరవం లేదు, మాన్యత లేదు. అందుకే మనిషికి నెమ్మది లేదు. అందుకే మనిషికి సుఖం లేదు ప్రియులను. కనుక ఈ ఆగస్టు 15 ప్రార్థనా వీరుల కూడిక, ప్రార్థనతోనే ఈ 4 సంపాదించుకుంటామండి. కనుక ఈ 4 విషయాల్లో నీవు నేను కూడా ఉందుముగాక. ఆ 4 ఉండిన 5గురిలో నెంబర్ 1. ఇప్పుడు తెరవండి బైబిల్, చదవడానికి ప్రయత్నం చేయండి, వినటానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులను. ఆదికాండం 24వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాళ్ళే. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులను. ఈ ఇండిపెండెన్స్ డే 80 సంవత్సరాల నుంచి చూసుకుంటూనే ఉన్నారు. అయినా ప్రతి సంవత్సరం కొత్తదనం అన్నట్టుగా నీ జీవితంలో కూడా సంవత్సరం మారుతుంది. ప్రతి సంవత్సరం పాత పంట పోయి కొత్త పంట వస్తుంది. నువ్వు వేసుకునే వస్త్రాల పాతవి తీసేసి కొత్తవి నువ్వు అనుభవిస్తున్నావు. అలాగే వాక్యంలో కూడా తెలిసిన మనుషులు అయినప్పటికీ సరికొత్తగా దేవుడు మాట్లాడటానికి సమర్థుడు ప్రియులను. ఈ 5గురు కూడా సంపూర్ణ భక్తి చేశారండి. ఈ 5గురు కూడా మాన్యత, గౌరవంగా బ్రతికారు సమాజంలో. ఈ 4 కూడా నెమ్మదితో బ్రతికారు, సుఖంగా బ్రతికారు. ఆ 5గురిలో నెంబర్ 1 ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదామండి. ఆదికాండం 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. ఒక్క విషయం కాదు, విషయం కాదు, కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంట. ఇదే సంపూర్ణ భక్తి, ఇదే మాన్యత. మాన్యతలో ఆశీర్వాదం, భక్తిలో ఆశీర్వాదం, సుఖంలో ఆశీర్వాదం, నెమ్మదిలో ఆశీర్వాదం. అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అందుకే ఈ 5గురిలో మొదటి వ్యక్తి, సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖంగా బ్రతికిన మొదటి వ్యక్తి అబ్రహాం ప్రియులారా. ఈయన ఇలాగా ఆశీర్వదించబడటానికి నెంబర్ 1, ఈయనలో సంపూర్ణ భక్తి ఉంది. ఏంటి ఆ సంపూర్ణ భక్తి అంటే దేవుని పిలుకు లోబడ్డాడు. ఆమెను బిగ్గరగా స్వదేశాన్ని విడిచిపెట్టాడు. పరదేశిగా బ్రతికినప్పటికీ కూడా దేవునితో ఉన్న నమ్మకము వల్ల సమాజంలో రాజులు సైతం ఈయన్ని గౌరవించారండి. రాజులు గౌరవించారు అబ్రహాం గారిని. దేవుడు ఆయనకి సమస్త సంపదలతో పాటు దీర్ఘాయువునిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. బహుకాలము గడిచిన వృద్ధుడు దాకా బ్రతికాడంట. ఇది నాన్న, నెమ్మది లేక ఆయుష్లు కోల్పోతున్నారండి. సుఖపడలేక ఆయుష్ను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. వీటన్నిటికీ పునాది, ఫౌండేషన్ సంపూర్ణ భక్తి ప్రియులను. ఆ భక్తి చేశాడు. ఆదికాండం 12 మొదటి అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్తే దేవుని మాట విని లోబడి, ఇదే సంపూర్ణ భక్తి అండి. వినాలి, లోబడాలి, ఈ 2 ఉండాలండి. కానీ వెంటనే సరిపోతుంది, కానీ లోబడటం లేదండి. లోబడుతున్నారు కానీ కొంతమంది ఇష్టమైన వాటికే లోబడుతున్నారు, కష్టమైన వాటికి లోబట్టల్లా. నీకు నచ్చిన వాక్యానికి లోబడుతున్నావు, నీకు నచ్చని వాక్యానికి లోబట్టల్లా. నీ మనసుకు నచ్చితేనే లోబడుతున్నావు, నీ మనసుకి నచ్చని దానికి లోబట్టల్లా. ఇది సంపూర్ణ భక్తి అంటారు, అరభక్తి, కొరభక్తి అంటారు ప్రియులను. కానీ అబ్రహాములో సంపూర్ణ భక్తి ఉంది. ఎలాగంటే విన్నాడు, లోబడ్డాడు ప్రియులరా. కనుకనే ఆయనకి రాజులు సైతం 2 మాన్యత గౌరవించారండి. రాజులు గౌరవించారు. ఆదికాండం 14వ అధ్యాయం 17 నుండి 20 వచనం నాకు చదువుకోగలిగితే, ఆదికాండం
14వ అధ్యాయం 17 నుండి 20 దాకా చదవలసిన పని లేదు, వినండి. అబ్రహాము యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నప్పుడు సొదొమ రాజు అతనికి ఎదురుగా వచ్చి ఆ రాజు అబ్రహాముని గౌరవించాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపడతాం. రాజు గౌరవిస్తున్నాడండి. ఇదే మాన్యత. ఈ మాన్యత, ఈ గౌరవం అబ్రహాంకి ఎప్పుడు వచ్చిందంటే సంపూర్ణ భక్తి అన్నాం. అబీమెలెకు రాజు కూడా ఆదికాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలలో అబ్రహామును అబీమెలెకు కూడా గౌరవించాడండి. ఎలాగో తెలుసా? నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉంటాడని ఒక రాజు అబ్రహాంతో అంటున్నాడండి. ఇది మాన్యత. ఈ మాన్యత మనం కలిగి ఉండాలి. సంపూర్ణ భక్తితో మాన్యత తర్వాత సుఖం, నెమ్మది వచ్చింది. అబ్రహాంకి ఏది కొదువు లేదండి. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం ఈ మాట చదువుదామండి. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాము పశువులను, వెండిని, బంగారమును కలిగిన వాడై బహుధనవంతుడై ఉండెను. చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, అన్నీ వచ్చేసినాయి. కాబట్టి మనసులో ఏమొచ్చిందంటే నెమ్మది. జీవితంలో ఏమనిపిస్తున్నాడంటే సుఖం. వీటన్నిటికీ పునాది సంపూర్ణ భక్తి ప్రియులరా. అందుకే ముదిమి వయసు దాకా కూడా అబ్రహాం గారు బ్రతికాడండి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా? 175 సంవత్సరాలు బ్రతికాడండి. అనండి, ఎన్ని సంవత్సరాలండి? ఆదికాండం 25వ అధ్యాయం 7, 8 వచనాల్లో రాయబడి ఉంటుంది. అబ్రహాము బ్రతికిన దినములు, సంవత్సరములు 175. అబ్రహాము ముదిమి దాకా బ్రతికాడండి. ఎంత సుఖం అనుభవించాడండి, ఎంత నెమ్మదండి అబ్రహాంకి, ఎంత గౌరవం అండి రాజులు సైతం. వీటన్నిటికీ కారణం ఏంటంటే సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి అబ్రహాం జీవితంలో ఎప్పుడూ ప్రార్థనే. కొట్టవా చప్పట్లు బిగ్గరగా. అబ్రహాం జీవితంలో ఎప్పుడు యాచనే దేవునికి. అబ్రహాం జీవితంలో ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులే. అబ్రహాం జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు చేయమన్న అపోస్తలుడైన పౌలు మన మూలవాక్యంలో చెప్పిన 4 ఆయన జీవితంలో ఉన్నాయి కనుక 4 పొందుకొని బ్రతికాడండి. ఇది నన్ను వాక్యం వింటున్న సోదరి సోదరులరా, మస్ట్ అండ్ షుడ్ లెట్ us have such as 4 things in our life. మన జీవితంలో 4 పొందుకోవాలండి: భక్తి, మాన్యత, సుఖం, నెమ్మది. అరాకొరగా ఉంటే ఇదేనా దేవుడు ఆ ఆయుష్ను పొడిగించి ఇంకో ప్రార్థన వీరుల సమావేశం ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం కూడా ప్రార్థనలో కొదువయ్యేమేమో, యాచనలో కొదువయ్యేమో, కృతజ్ఞత స్థుతులలో కొదువైపోయేవేమో, విజ్ఞాపనలో కొదువైపోయేమో. సరి చేసుకొని అబ్రహాము వలె నేను కూడా ఉందును గాక. రెండవ వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. రెండవ వ్యక్తి ఎవరయ్యా? ఈ 4 చేశాడు, 4 అనుభవించాడు ఆయన. ఎవరు ఆయన? ఆదికాండం 26వ అధ్యాయములకు ఒకసారి రండి. ఆదికాండము 26వ అధ్యాయం 12, 13 వచనాలు జాగ్రత్తగా చదువుదామండి. ఆదికాండం 26వ అధ్యాయం 12, 13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, అయ్యా అందరు వినండి, క్రమముగా అనండి. ఎలాగా? ఇంకోసారి అనండి. ఎలాగా? క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను. దేవునికే మహిమ కలుగునగాక. రెండో వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. హిస్ నేమ్ ఇస్ ఐజక్. రెండవదిగా 4 చేసి 4 అనుభవించిన వ్యక్తి ఇస్సాకు ప్రియులను. 100 ఫలం పొందాడంట, విత్తనం వేస్తున్నాడంట, ఆశీర్వాదం పొందుకున్నాడంట, గొప్పవాడైపోయాడంట. మిక్కిలి గొప్పవాడైపోయేదాకా క్రమముగా భక్తిలో క్రమము, మాన్యతలో క్రమము, సుఖములో క్రమము, నెమ్మదిలో క్రమము, విజ్ఞాపనలో క్రమము, యాచనలో క్రమము, కృతజ్ఞతాస్తుతుల్లో క్రమము, ప్రార్థనలో క్రమము.
ఈయన సంపూర్ణ భక్తి ప్రార్థన వివాహం కాకముందు నుంచి ప్రార్థన చేసే అనుభవాన్ని మనందరికి పరిచయమే. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో ఇస్సాకు సాయంకాలం అయితే పొలములో ధ్యానం చేయటానికి వెళ్ళేవాడట. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. రోజు పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడండి. అందుకే ఆయన జీవితంలో తన తండ్రిలాగా 4 రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. అందుకే పెద్దలైన వాళ్ళు చిన్నల్ని ఒక మాట అంటారు, ఏంటో తెలుసా? 4 కాలాలు సుఖంగా ఉండరా, 4 కాలాలు సుఖంగా ఉండమ్మా. 4 కాదు 3 5 అనొచ్చుగా. మనిషి గట్ట అలవాటైపోయింది. మనిషి జీవితంలో కూడా ఈ 4 అంతల అనుభవాలు రావడానికి 4 రకాలుగా మనం కూడా దేవుని సన్నిధిలో పోరాడాలండి. ఇవి చేయాలంటే సామాన్యుల వల్ల కాదు, వీరులుగా మార్చబడుదుము గాక. ఇస్సాకు జీవితంలో ఆయన పొందుకున్న ఆ నెమ్మది, ఆ ఘనత, మాన్యత కూడా చెప్పనా అండి, రాజులు సైతం కూడా ఈయన్ని కూడా గౌరవించారండి. ఈ రాజులు సైతం కూడా ఈయన్ని గౌరవించారు. ఆదికాండం 26వ అధ్యాయం 18 నుండి 22 వరకు చదివితే, ఆదికాండం 26వ అధ్యాయం 18 నుండి 22 వరకు చూడవలసిన పని లేదు. తన తండ్రి అయిన అబ్రహాము బావులను తిరిగి ఏం చేశాడంటే ఆయన తవ్వించాడండి. ఎంతమంది వచ్చినా అందరికీ జవాబు. దేశంలో రాజులు సైతం, అధికారులు సైతం వచ్చినా ఈయన చేస్తున్న పనికి అడ్డు చెప్పలా. మనకైతే అన్ని అడ్డంకులే కదండి. బయట వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. ముందు ఇంట్లో వెళ్ళే మన పనులకు అడ్డం, నీ ప్రణాళికలకు అడ్డం, నీ మాటలకు అడ్డం. ఈ దినాన అవన్నీ తొలగిపోవునుగాక. తొలగిపోయేంచంటే దేవుడు అండి ఆయన. ఈయన కూడా ఎంత సుఖంగా నెమ్మదిగా బ్రతికాడంటే, ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడండి. అనండి ఎన్ని సంవత్సరాలు అండి? 180. 180 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 35వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఉంటుందండి. మన జీవితంలో సుఖంగా నెమ్మది బ్రతికే దినాలైనా నెమ్మదిగా బ్రతకాలండి. నెమ్మది ఉందా అండి? మనిషికి అన్నీ ఉన్నాయి. దినాన్న వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, భార్య ఉంది, అన్నీ ఏసీ ఉంది, డబుల్ కాట్ ఉంది, కారు ఉంది, 4 వీలర్ ఉంది, 2 వీలర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదండి, నెమ్మది లేదు, సుఖం అస్సలు లేదు. ఇక సుఖం అస్సలు లేదు. అందుకే ఎవరో ఒక ఆయన అన్నాడు, కారు లేకపోయినా పర్లేదంట, కాళ్ళు ఉంటే చాలంట. ఏమ్మా, కారు లేకపోయినా పర్లేదంట, ఏముంటే చాలండి. కారు అన్న పెట్రోలు లేకపోయి ఆగిపోయిద్దేమో కానీ కాళ్ళు మన ఆగవు. ఎందుకంటే తిరిగే కాళ్ళు, తిట్టే నోరు ఆగదు కదా. అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది ఉందా తల్లి? నెమ్మది కావాలంటే నువ్వు ప్రార్థన చేసి తీరాలి. ఆమెన్ అన్నట్టు బిగ్గరగా, విజ్ఞాపన చేసి తీరాలి. ఆమెన్ అన్నట్టు బిగ్గరగా యాచించాలి దేవునికి. ఆమెన్ అన్నట్టు బిగ్గరగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమెన్ అన్నట్టు బిగ్గరగా. అప్పుడు ఈ 4 కలిగి బ్రతుకుతావు తల్లి. ఇది జీవితానికి అర్థం, పరమార్థం. అర్థం తెలియక వ్యర్థంగా బ్రతకద్దు అని అంటాడు ఒక ఆయన. నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో ఈ 4 ఉండి తీరాలి ప్రియులను. ఒకవేళ లేదు అని నీ జవాబు అయితే, ఈ ప్రార్థనా వీరుల కూడికల్లో ఒక వీరురాలుగా యాకోబు వలె పట్టుబట్టుదువుగాక. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలోనికి ఒకసారి రండి ప్రియులరా, అందరూ తెరవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించెను. ఇంకోసారి చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి. 3వదిగా
ఈ 4 కలిగి బ్రతికిన వ్యక్తి డానియేల్. అమ్మ అందరూ చెప్పండి, ఆయన పేరేంటండి? దానియేలు. ఎంత మాన్యత అండి, ఎంత భక్తి ఆయన దగ్గర, ఎంత సుఖంగా ఎంత నెమ్మదిగా బ్రతికాడు. సింహాల గుహలోకి తీసుకెళ్ళి పడేసినా కూడా నెమ్మది. మనకేమో మన ఇంట్లో ఉంటున్నా కూడా ఏమి లేదు, నెమ్మది లేదు. బైబిల్ పండితులు చెప్పారు 323 సింహాలు ఉన్నాయంట ఆ గుహలో. బోను కాదు, బోను అని బైబిల్ ఎక్కడా లేదు, గుహ. దానియేలు సింహాల గుహలో పడేసిన స్థలం ఇప్పుడున్న ఇరాక్ అనే దేశం. 323 కలిగిన సింహాలున్న గుహలో పడేసిన ఎట్లున్నాడో తెలుసా? నెమ్మదిగా. కారణం ఏంటంటే ఆయన పునాదే సంపూర్ణ భక్తి. ఎంత సంపూర్ణ భక్తి అంటే బాలుడు వయసులో నుండే చెర పట్టుకొని తీసుకొని రాబడిన, నపుంసకుడిగా మార్చేసిన భక్తి విడిచిపెట్ల. భోజనం దగ్గర కూడా, రాజా మీ దేవతకు పెట్టే ఆ మాంసాహారం మాకు అక్కర్లా, శాకాహారం మంచినీళ్ళు చాలు. సంపూర్ణ భక్తిని తొలగిపోలైన శారీరకంగా నపుంసకుడిగా చేసేసిన నా బతుకేంటి ఇలాగైపోయిందని దారి తప్పల. అందుకే దానియేలుకి దేవుడిచ్చింది ఏంటంటే మాన్యత. ఎంత గౌరవం అంటే రాజు సైతం అంట రాజ్యం అంతటి మీద ఆయన అధికారిగా పెట్టాడట. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపడతాం. నీ జీవితంలో, నా జీవితంలో దానియేలు లాంటి సంపూర్ణమైన శ్రేష్టమైన భక్తి కలిగి ఉండడం చాలా ఉత్తమమైన సంగతి అండి. దానియేలు జీవితంలో ఎంత నెమ్మది పొందుకున్నాడంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుతామండి. దానియేలు 1:9 బైబిల్ చెప్తున్న మాట. దానియేలు 1:9, దేవుడు దానియేలునకు అధిపతి ఎడల కృప కనికరము కలుగజేసెను. ఆమెనడు బిగ్గరగా. ఏం కలుగజేశాడంట? కృప కనికరము. మనల్ని చూసే వాళ్ళకు కూడా మన మీద దయగలగాలండి. కానీ ఈ రోజున మనల్ని చూస్తున్నా, మన ఇంటిని చూస్తున్నా, మనం కలిగిన సమస్తాన్ని చూస్తున్నా జనానికి ఏం కలుగుతుందో తెలుసా? ఈర్ష్య. అమ్మ అనండి, ఏంటది? ఈర్ష్య. 100కి 98% ఇలాగే ఉన్నారండి. జనానికి మనల్ని చూసి ఈర్ష్య కాదు, దయ పుట్టును గాక. అలాగ ఉండాలి మన ప్రవర్తన, అలాగ ఉండాలి మన మాట తీరు. దానియేలును చూడంగానే అందరికీ కనికరం కలిగిందంట. ఎస్తేరుకి కానీ అహష్వేరోషు రాజుకి దయ పుట్టినట్టుగా. కనుక మన జీవితంలో దానియేలు లాంటి సమస్యలు వస్తే అసలుకి భక్తి విడిచిపెట్టేస్తామేమో. కానీ ఆయన సంపూర్ణ భక్తి ద్వారా నెమ్మదిగా బ్రతికాడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో బహు చక్కటి మాట ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి ఈ దానియేలు దేవుని పరిపాలనలో, దర్యావేషు పరిపాలనలో, కోరేషు పరిపాలనలో, ఇంకా పర్షియా రాజు అయిన కోరేషు ఏలుబడిలో, అందరి ఏలుబడిలో వర్ధిల్లెను. చప్పట్లు కొట్టవా బిగ్గరగా? ఎలాగయ్యాడంట? వర్ధిల్లాడండి. ఏ రాజైనా, ఏ రాజులు మారిపోయినా, ఏ ప్రభుత్వాలు మారిపోయినా, ఏ కాలాలు మారిపోయినా, ఏ రోజులు మారిపోయినా, పగలు మారిపోయినా, రాత్రి మారిపోయినా, పిల్లలు పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, వృద్ధులైపోయినా, ఏదైనా సరే ఈయన మాత్రం ఏమయ్యాడంట? వర్ధిల్లాడండి. ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో మనము మన కుటుంబాల్లో కూడా వర్ధిల్లుదుముగాక, ఆత్మలో వర్ధిల్లుదుముగాక, భౌతికంగా కూడా వర్ధిల్లాలండి.
పెద్దయైన యాహోను గాయకు ఉత్తరం రాస్తాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో ఎలాగా సౌఖ్యముగానండి. ఎలాగండి? సౌఖ్యం అంటే సుఖంగా వర్ధిల్లాలి. ఈనాడు వర్ధిల్లుతున్నారు కానీ అందరూ సుఖం లేదండి. సంపాదిస్తున్నారు కానీ నిద్రలో పట్టడంలా సౌఖ్యముగా వర్ధిల్లట్లా. అందుకే లోకానుసారమైన వాళ్ళు వర్ధిల్లుతున్నారు కానీ సుఖం లేదండి. ఏం భక్తి చేస్తున్నారని వాళ్ళు అంత బిల్డింగ్ కట్టారండి. ఏ దేవుడిని నమ్ముకొని ఏ రోజున బైబిల్ పట్టుకున్నారని వాళ్ళు అవసరం కారుల్లో తిరుగుతారండి కానీ సౌఖ్యం ఉండదు. నన్ను మాట్లాడిస్తే పెద్ద అంటే నేను విమర్శించట్లా, మీకు ఆలోచన కొరకు చెప్తున్నా. బాగా డబ్బుండి కోట్లుండి బాగా పేరు ప్రాఖ్యతలు కలిగి ఉన్న వాళ్ళు ఈ రోజున బయటికి రావాలంటే చుట్టూ ఎవరు ఉండాలి? ఏం పాస్ గారు? సెక్యూరిటీ ఉండాలండి. కానీ నువ్వు నేను బయటికి వెళ్ళాలంటే పట్టణంలోకైనా వెళ్ళొచ్చు, పొలంలోకైనా వెళ్ళొచ్చు. కొట్టవచ్చు అప్పట్లో మరి బిగ్గరగా. వర్ధిల్లుతున్నారు కానీ సౌఖ్యం లేదు. అది మనం అనుకుంటాం, వాళ్ళు అనుకుంటారు అబ్బో ఆయన వస్తుంటే అంతమంది ఉన్నారు చూసావు గన్నులు పట్టుకొని. అది సౌఖ్యం కాదండి. అది సౌఖ్యముగా వర్ధిల్లాలంటే ప్రార్థన, యాచన, కృతజ్ఞత, స్తుతి, విజ్ఞాపన అవన్నీ దానియేలు జీవితంలో ఉన్నాయండి. అబ్బాయి రాజుకు సైతం తప్పితే ఇక ఏ దేవుడికి దేవతకి ప్రార్థన చేయకూడదు అన్నా కూడా ప్రార్థన జీవితాన్ని వదల్లా, భక్తి జీవితాన్ని వదల్లా, విజ్ఞాపన చేయటం మానలా. యెరూషలేము తట్టుకు కిటికీలు తెరిచి దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడంట? 3 మార్లు. అన్న ఎన్ని మార్లు? మానలా ప్రార్థన. అందుకే అంత మాన్యత ఆయన జీవితంలో. అందుకే అంత సుఖంగా బ్రతికాడు. సింహాల గుహలో కూడా సుఖంగా బ్రతికిన వ్యక్తి దానియేలు. చప్పళ్ళు కూడా బిగ్గరగా. ఈరోజు ఏమో రూములో పెద్ద ఏసీ ఉంటుంది, కింద మార్బులు వేస్తున్నారు, మంచి మెత్తటి పొరుపు ఉంటుంది. అయినా సరే మనిషికి ఏమి లేదండి, సుఖం లేదు. ఆలోచన చేయి. నీకు నాకు తెలిసిందే, డబ్బులు పెట్టి ఏసీ కొన్నావు, డబ్బులు పెట్టి మంచం కొన్నావు, డబ్బులు పెట్టి మార్బులు కొన్నావు, డబ్బులు పెట్టి ఇంకేదేదో కొన్నావు, కానీ డబ్బులు పెట్టి నిద్రను కొనలేవు. డబ్బులు పెట్టి సుఖాన్ని, నెమ్మదిని కొనలేవు. అవి ఎక్కడి నుంచి రావాలండి? ఆ దేవుడు ఇవ్వాలంటే నువ్వు నేను చేయాల్సిన పనే ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమో. ఆమె నన్ను దగ్గరగా. అందుకే ఇలాంటి ప్రార్థన కూడికలో నువ్వు నేను గడపాలి ప్రియులు. మన జీవితంలో ఇవన్నీ పొందుకోవాలని నీ ఆశ అయితే ఈ 4టికి నీ ప్రాణం అలవాటు పడాలి, నీ దేహం అలవాటు పడాలి, నీ ప్రవర్తన అలవాటు పడాలి. 4వ వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 4 చేస్తూ 4 రకాలుగా ఆశీర్వదించబడిన 4వ వ్యక్తి యోబు గ్రంథం 29వ అధ్యాయం 7 నుంచి కొన్ని మాటలు చదువుదామండి. 7 నుంచి చదువుకుంటూ వెళ్తే, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకునినప్పుడు, యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాటలాడక ఓరకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యమిచ్చను. చప్పట్లు కొట్టండి బిగ్గరగా, చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఈ వ్యక్తి పేరు మనందరికీ పరిచయం. ఎవరండి?
ఈజ్ నేమ్ ఇస్ యోబు 4వదిగా. ఈయన డిగ్నిటీ చూడండి, ఎంత గొప్ప మాన్యత. ఆయన ఇంట్లో నుంచి బయటికి రాజవీధుల్లో బయటకు వస్తుంటంట కుర్రోళ్ళు సైతం దాక్కునేవాళ్ళు అంట. అయ్యి బాబో యోబు వస్తున్నాడు రే, ఎంత మాన్యత అండి. ముసలి వాళ్ళు కూడా లేచి నిలబడేవాళ్ళట, అరే యోబు వస్తున్నాడు రా, ఎంత గౌరవం అండి. అధికారులు కూడా ఈయన వస్తుంటే మాట్లాడుకోవటం మానేసి నోటి మీద వేలు పెట్టుకునేవాళ్ళంట. ఎంత గౌరవం చూడండి. ప్రధానులు సైతం కూడా మాట్లాడకుండా యోబు వస్తుంటే సైలెంట్గా నిలబడేవాళ్ళట చేతులు కట్టుకొని. అసలు యోబు వస్తుంటే నేనేమనుకునేవాళ్ళట, ఎంత అదృష్టవంతుడు చూసారా, ఎంత మాన్యత, ఎంత సుఖం, ఎంత నెమ్మది ఆయన జీవితంలో. కారణం ఏంటంటే యోబు జీవితంలో పునాది సంపూర్ణ భక్తి అనండి. ఏంటండి, నేను మీకు జ్ఞాపకం చేయాల్సిన పనిలే. ఎంత భక్తి అంటే అన్నీ పోయినా ఏం వదిలిపెట్టలా, భక్తి విడిచిపెట్టలా. అన్నీ పోయినా భక్తి విడిచిపెట్టలా. అందుకే ఆయనకు అంత మాన్యత, అందుకే ఆయనకు అంత సుఖం. అన్నీ పోగొట్టుకున్న భక్తి విడిచిపెట్టలేదు కనుక పోగొట్టుకున్న వాటికంటే చివరిలో 42వ అధ్యాయం చూడవలసిన పని లేదు, రెండంతలుగా తిరిగి దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఒకవేళ అన్నీ పోయి ఒకవేళ కూర్చున్నావేమో, తల్లి సంపాదించినవన్నీ పోయినాయండి, నెమ్మది లేదండి, సుఖం లేదండి, అది లేదండి, ఇది లేదంటావా, భక్తి విడిచిపెట్టబాకు, ప్రార్థన విడిచిపెట్టబాకు, విజ్ఞాపన విడిచిపెట్టబాకు, యాచన విడిచిపెట్టబాకు, కృతజ్ఞతాస్తుతి విడిచిపెట్టబాకు. అన్నీ పోయినా యోబు ఏమంటాడు తెలుసా, యెహోవా ఇచ్చెను, యెహోవా ఏం కలుగునుగాక, దేవునికి ఏం కలుగునుగాక, మహిమ కలుగునుగా. మనమైతే ఎన్ని నిష్ఠూరాలు ఆడతాం ఏమ్మా, ఆడతాం ఆడవా? అసలు వస్తా అన్న మనిషి రాకపోతే ఎన్ని తిడతామో ఆయన్ని. ఎస్ఆర్నో? తెస్తానన్న మనిషి ఏదన్నా తేకపోతే ఎన్ని నిష్ఠూరాలు ఆడతాం, చాటుగా తిడతామండి. బైబిల్ చెప్తుంది, చాటుగా తన పొరుగు వానిని చాటుగా తిట్టిన అది పాపం అంట. తెలుసా మీకు? ఏమ్మా, ఇలాంటివి మన జీవితంలో ఎన్నున్నాయో. నీకు ఇష్టమైతేనేమో దండేస్తావు, ఇష్టం లేకపోతే బండేస్తావు. ఇది భక్తి కాదే. నీ మాట వింటేనేమో అబ్బో మంచోరండి అని అంటావు, నీ మాట వినలేదనుకో ఆడేం మనిషి పనికి మళ్ళుడైతే, ఇక ఆడు పాస్టరా యాక్టరా అనవసరం, పాస్టర్ని కూడా తిట్టేస్తావు. ఇక నువ్వు నెమ్మదిగా ఎట్టుంటావు మరి, ఇక సుఖంగా ఎలాగుంటావు? నీ రేంజ్ యోబు రేంజ్ ఒకసారి చూసుకో. నేను తక్కువ చేసి మాట్లాడట్లా. యోబు ఎంత ఐశ్వర్యవంతుడు, మరి ఆయన టాలీ చేస్తే నీ లైఫ్ ఎంత? ఆయనే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోను, మనకేం ఇంత లేదు. ఎన్ని మాటలు మాట్లాడతామనండి. అందుకే నాకు నీకు ఏమి లేదో తెలుసా, నెమ్మది లేదు తల్లి. నా చేతులు జోడించి మనం చేస్తాను. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతితో నిన్ను నువ్వు తగ్గించుకుందువుగాక. అబ్రహాం, ఇంతవరకు ఎంతమంది ఉన్నామండి? 4. మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. రెండో వ్యక్తి ఎవరు? ఇస్సాకు. మూడో వ్యక్తి ఎవరు? దానియేలు. 4వ వ్యక్తి ఎవరు? యోబు. ఈ 4 కంటే నీ దగ్గర ఎక్కువేమి లేవనుకుంటున్నా. భక్తి లేదు, ప్రార్థన లేదు, ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు. కానీ ఆ 4 ఎంత తగ్గించుకున్నారండి, ఎంత తగ్గించుకున్నారండి. దేవుడు అంటే తగ్గింపు, సేవకులంటే తగ్గింపు, మందిరం అంటే తగ్గింపు. అందుకే బైబిల్ చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడండి? హెచ్చించబడతాడు. బళ్ళు వాళ్ళవుతీ, వాడలు బళ్ళవుతీ. జాగ్రత్త. ఈ గడిచిన 14 రోజుల్లో ఈ నెలలోనే ఏం జరిగిందో తెలుసా? అస్సాంలో శవాలు తేలినాయండి. అస్సాంలో శవాలు తేలి. నేను భయపెట్టడంలా మిమ్మల్ని. ఈ 14 రోజుల్లోనే జపాన్లో భయంకరమైన భూకంపం వచ్చింది. ఈ 14 రోజుల్లోనే కొలంబియాలో నిన్న మొన్న భయంకరమైన భూకంపం వచ్చింది.
ఈ 14 రోజుల్లోనే నిన్నటి దినాన మన భారతదేశం రాజస్థాన్లో పట్టపగలే ఇసుక తుఫాను వస్తే చీకటి అయిపోయింది. ఏమ్మా తెలుసా? ఆలోచించేయి. ఏ పాటిది? బాప్టిజం ఇచ్చే యోహాను ఏమంటాడు తెలుసా? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన ఎచ్చవలసి ఉన్నది. ఈ ప్రార్థన వీరుల సమావేశంలో నీవు నేను మనందరం కూడా దేవుని వాగ్దానాన్ని మోసుకొని వెళ్ళుదుముగాక. 5వ ఆఖరి వ్యక్తి మనం చూసి ప్రార్థన చేసేసుకుందాం. ఆదికాండంలోనికి ఒకసారి రండి ప్రియులను. ఈయన కూడా సంపూర్ణ భక్తి, మాన్యత, సుఖం, నెమ్మదిగా బ్రతికాడు. ఈయన జీవితంలో కూడా ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి, విజ్ఞాపనలు ఉన్నాయి. ఎవరి? 5వ ఆఖరి వ్యక్తి ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 41 నుంచి కొన్ని మాటలు చదువుదాం. 41 నుండి, మరియు ఫరో చూడుమో, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఏ మనుష్యుడు నీ చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. చేతుల నుండి బాగెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వది ఆఖరి వ్యక్తి పేరు ఎవరండి? హిజ్ నేమ్ ఇస్ జోసెఫ్. యోసేపు ఎంత మాన్యత, ఎంత సుఖం, ఎంత నెమ్మదండి. కారణం ఏంటంటే యోసేపులో కూడా సంపూర్ణ భక్తి. అనండి, ఏ భక్తి? నేను మీకు చెప్పాల్సిన పనే లేదు. చిన్నపిల్లోడప్పుడే అన్నలు ఎంత బాధ పెట్టినా కనీసం నోరు తెరిచి ఒక్క మాట అన్నాడండి. అమ్మ చెప్పండి అందరూ, నోరు తెరిచి ఒక్క మాట అన్నాడు? మనకైతే ఎన్ని మాటలు వస్తాయో. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు ఏమ్మా ఎలాగుండాలట? డబ్బా నిండా ఉండాలా? మన మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానతల్లి. నా చేతులు జోడించి చెప్తాను, నోటి కళ్ళెం పెట్టు, ముందు నోటి కళ్ళెం పెట్టు. యోసేపుని సొంత అన్నదమ్ములే అంగీ చించేసి నీళ్లు లేని గుంటలో పడేస్తే ఒకడేమో చంపేద్దామంటే ఒకడేమో ఎంతగా పోయినా మన బ్లడ్డారా, ఈయన్ని చంపితే మనకేం వస్తుందిలే, అగోదిగో వెళ్తున్నారు ఇస్మాయిల్ వర్తకులకు అమ్మేద్దాం. ఒక్కరోజు నోరు తెరవలేదండి. ఇదేనా? నేను ఖచ్చితంగా చివరిలో ఒక్క మాట చెప్తాను, నా చేతులు జోడించి. నీ జీవితంలో సంపూర్ణ భక్తి, మాన్యత, సుఖం, నెమ్మది లేకపోవడానికి నేను ఖచ్చితంగా ఈ వాక్య ఆధారాన్ని బట్టి అంటాను, ముందు నీ నోటికి కళ్ళు వేసుకుందువుగాక. నీకు నచ్చకపోయిన యథార్థం అండి ఇది. ఈ 5గురిని ఒక్కసారి చూడండి. అబ్రహాం అవసరమైతేనే మాట్లాడేవాడు. ఆమేన్. యోసేపు నోరు తెరిచి అడిగితేనే జవాబిచ్చేవాడు. ఆమేన్. ఇస్సాకు, దానియేలు, యోబు కదిలిస్తేనే జవాబిచ్చారు, లేకపోతే మౌనం. అందుకే అంత మాన్యత అండి. మనందరికీ తెలిసిన సామెతే ఏంటంటే, అన్నీ ఉన్న ఇస్తరా కంట ఏమ్మా ఎలాగుంటుందట? అన్నీ ఉన్న ఇస్తరాకంట అణిగి మణిగి ఉంటుందట. ఏమి లేని ఇస్తరాకే అమ్మ తర్వాత తెలియదు నాకు, చెప్పండి. ఎగిరెగిరి పడిద్దా, అదిరి పడిద్దా? రెండూ ఉన్నాయి దానికి. అబ్రహాములో లేదు ఇది. అన్నున్నా కూడా అణిగి మణిగి ఉన్నాడు ఆయన. ఇస్సాకులో, దానియేలులో, యోబులో, యోసేపులో అన్నీ ఉన్నాయి, అణిగి మణిగి ఉన్నారా ఇల్లు.